జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చాము. మీ ఇల్లు మొత్తం సోదా చేయాలి. ఇన్కమ్ ట్యాక్సా? మరి లేకపోతే పేపర్లో యాడ్ ఇచ్చి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వచ్చాక ఏంటి? ఓహో, పేపర్ యాడ్ చూసి వచ్చారా? లేదు, మీ ఇంటికి సమంత ఫోటో ఉంది, అది చూసి వచ్చాం. నువ్వు ఉండరా? బాబు బాగా పంచులు వేస్తున్నాడు. మేము ట్యూషన్ కూడా బాగా చెప్తాం. సర్లే గాని నేనెందుకు పేపర్లో యాడ్ ఇచ్చానో తెలుసా? ఎందుకు? నాకు ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. వాణ్ణి మీరు పాస్ చేయించాలి. మరి మేమెందుకు వచ్చామనుకుంటున్నావు? మీ వాడికి స్నానం చేయించడానికి వచ్చామనుకుంటున్నావా? మేము కూడా మీ వాడిని పాస్ చేయించడానికే వచ్చాం. ఓ, వెరీ గుడ్. అవును అంకుల్, మీ వాడిని మీరే బాగా చదివించి మీరే పాస్ చేయించుకోవచ్చు కదా. నీ ఇలాంటోడే బాటిల్ మూత రావట్లేదని దాన్ని తయారు చేసిన కంపెనీ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన పాస్ చేయించుకుంటే మనల్ని ఎందుకు రమ్మంటారా? తమరు కాసేపు నోరు మూసుకుంటారా? ఇంతకీ తమరి పుత్రరత్నాన్ని చూపిస్తారా? ఓ, దానికేం భాగ్యం. బాబు, చిట్టి. చిట్టి అంటున్నారు, కొంపదీసి రోబోనా అంకుల్? అబ్బే కాదు నాయనా, వాణ్ణి అలాగా ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాం. ఆ, వాడు చిట్టి, వీడు పిలిచారా డాడీ? లేదు, అరిచాడు. ఏ, ఎవరు నువ్వు? అయినా ఇలా ఉన్నారేంటి మీరు? రేయ్, నువ్వు నన్ను ఆపకరా, వీన్ని వేసేస్తా నేను. నువ్వు ఉండరా బాబు, దీన్ని వేసేస్తే మనకు డబ్బులు ఎట్లా? ఈ ఒక్క మాటతో ఆగుతున్నాను రా. నేనే చిట్టి, నిన్ను ఎలాగైనా పాస్ చేయించాలని వీళ్ళని పిలిపించా. వీళ్ళ ముఖం, వీళ్ళ వల్ల ఏమవుతుంది డాడీ? రేయ్, వీడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా, వీన్ని వేసేస్తానరా నేను. రేయ్ ఆగరా, వీడి ఎగ్జామ్ లో పాస్ అయ్యి కోర్టులో మన చేతిలో పడిని నేనే వేసేస్తా వీడిని. ఈ ఒక్క మాటతో ఆగుతున్నాను రా. వీణ్ణే బాబు మీరు పాస్ చేయించాల్సింది. సరే అంకుల్, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఏ, సరే, ఇందులో సంతకం పెట్టండి. సంతకం ఎందుకు అంకుల్? ఓరి పిచ్చి సన్నాసి, రేపు వాడు పాస్ అయ్యాక వాడి పేరు మీద ఉన్నాయని మన పేరు మీద రాసి ఇవ్వడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటున్నాడు కదా అంకుల్? బాబు బాగా ఇంటెలిజెంట్. అందుకా సంతకం పెట్టే ముందు ఒకటికి 2 సార్లు చదువుకోండి. అబ్బే, మాకు మా మీద ఫుల్ నమ్మకం ఉంది. అయితే మీ కర్మ. అరే, నాకెందుకో కొడుతుంది, ఎందుకైనా మంచిది ఒకసారి చదవరా. రేయ్, ఒక్కసారి ఫీల్డ్లోకి దిగాక కోహ్లీ అయినా నేనైనా తగ్గేదే లేదురా. నీకు నమ్మకం ఉంది కదా? పక్కా. అయితే నేను కూడా పక్కానే. ఇంత చెప్పినా వినకుండా మీరు సంతకం పెట్టారంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. వెరీ గుడ్. ఇక మీద నుంచి వీణ్ణి పాస్ చేయించే బాధ్యత మీ చేతిలో పెడుతున్నాను. మీరు మీ వాణ్ణి మా చేతిలో పెట్టారు, ఇక మర్చిపోండి. అంత బంపర్ ఆఫర్ ఎందుకులే గాని మా వాణ్ణి పాస్ చేసి ఇవ్వండి చాలు. హో ఎస్, మీరు అగ్రిమెంట్లో ఉన్నట్లు ప్రిపేర్ అవ్వండి, చెప్తాను. ముందు పని కానివ్వండి. థ్యాంక్స్. ఎరా గాడిదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అబ్బో, అంత పౌరుషం ఉన్నోడివి ఎందుకురా పాస్ అవ్వలేదు? అందుకే కదా మిమ్మల్ని పెట్టుకుంది. సర్లే కానీ ఎగ్జామ్స్లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? అంటే మా టీచర్స్ ఆన్సర్ షీట్స్ పొదుపుగా వాడుకోమన్నారు. సరే, ఆన్సర్ షీట్లు పొదుపు చేద్దామని ఆన్సర్లు రాయలేదు, అందుకే ఫెయిల్ అయ్యా. మరి ఇచ్చిన ఆన్సర్ షీట్లోనైనా రాయొచ్చు కదరా. రాసా. మరి రాస్తే ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఇప్పుడు ప్రశ్నలకి జవాబుని 10 పంక్తుల్లో రాయమన్నారు. రాయమంటే రాయమంటే 10 పంక్తుల్లో అని రాసా, అంతే, ఫెయిల్ అయిపోయా. వీడికి 10 పంక్తుల్లోకి 10 లైన్స్ కి కూడా డిఫరెన్స్ తెలియదు. సర్లే గాని నీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయరా? మా క్లాస్ ఫస్ట్ వచ్చినోడి కన్నా కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి. రేయ్, క్లాసు ఫస్ట్ కన్నా తక్కువ వచ్చాయంటే నువ్వు పాస్ అవ్వాలి కదరా. ఇంతకు నీకు ఎన్ని వచ్చాయి? వాడికి 99 వస్తే నాకు 0. అది తక్కువేంట్రా, పెద్ద గుడ్డు సున్నా. వామ్మో, రేయ్, వీడితో కష్టం గాని వీడు పరమానంద శిష్యుల కన్నా ఘోరంగా ఉన్నాడు రా. వీడికి మన ప్లానే కరెక్ట్. ఎస్, మీ ప్లానా? ఏంటి? స్లిప్పులు పెట్టడం. స్లిప్పులా? నో, నేను ఒప్పుకోను. నీకు పాస్ అవ్వాలని ఉందా లేదా? సరే,
ది రిజల్ట్స్ డే. మంకీ, ఈరోజు రిజల్ట్స్. ఈరోజు మన అగ్రిమెంట్ కూడా తీరే రోజు. అంటే మా వాడు పాస్ అవుతాడని నీకు అంత కాన్ఫిడెన్సా? మరి మామూలుగా ఉండదు మనతోని. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ది గ్రేట్ మంకీ. ఆగు బాబు, ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది చూడని. ఏదో కాదు, నీ వాడి రిజల్ట్స్ అయి ఉంటుంది. ఆ, చూడని. చూడండి. కొంపదీసి పోయాడంటావా సార్? ఏమోరా, చూస్తుంటే అలానే ఉంది. సార్ బాబు, మీరు చాలా గ్రేట్ నాయనా. ఎట్టకేలకు మా వాడు పాస్ అయ్యాడు. హిట్ హిట్ హుర్రే. హిట్ హిట్ హుర్రే. ఆహా, రేయ్ మన పంట పండిందిరా. సార్ మీ వాడు పాస్ అయ్యాడు కాబట్టి మన అగ్రిమెంట్. భలేవారు, మిమ్మల్ని నేనెలా మర్చిపోతానండి. మీరు మా వాడిని పాస్ చేయించారు. యా ఎస్ ఎస్. ఆ, చెక్కా క్యాషా? క్యాష్ అంటే కష్టం, అసలుకే ఎలక్షన్స్ టైము. ఆ చెక్ అయితే బెటర్. ఓహ్, ఓ పద్ధతి, ఓ ప్లాను, ఓ డిసిప్లిను. అయితే ఇవ్వండి. సార్ మీరే మాకు ఇవ్వాలి. నేనివ్వడం ఏంటి బాబు, మీరే మా వాడిని పాస్ చేసిస్తే 10 లక్షలు ఇస్తానని రాసిచ్చారు. మేము రాసి ఇవ్వడం ఏంటి? మీరే మీ వాడిని పాస్ చేస్తే మీ వాడి పేరు మీద ఉన్నామని మాకే రాసిస్తారు కదా. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మీరంది కరెక్టే. అదే కదా చెప్తున్నాం. ఊరికనే సరదాగా అన్నాడు, నాకు తెలుసు. ఆ, మా వాడి పేరు మీద 10 లక్షల అప్పు ఉంది. దాన్ని మీరు తీరుస్తారని ఇందులో రాసిచ్చారు. ఇదిగోండి సంతకం, చూసుకోండి. నా నేను ఒప్పుకోను. రే, వాడు ముందే చెప్పాడు ఎందుకైనా మంచి చదువుమని. నువ్వే కోహ్లీ ఫీల్డ్ అని బిల్డప్ ఇచ్చావు. 10 లక్షలు ఇచ్చి మీరు వెళ్ళిపోండి. అంటే నో. రే, హోటల్కి వచ్చాంరా. హోటల్కి వచ్చామంటావేంట్రా? హోటల్ కాకపోతే ఇది శ్మశానమా? అది కాదురా, మన ఇద్దరమే వచ్చాం కదా. రే మన ఇద్దరం కాక ఊళ్ళో జనాలందరినీ పోగేసుకొని తీసుకురమ్మంటావా? అబ్బా, ముందు చెప్పేది వినరా. తగలడు. అది మన ఇద్దరమే వచ్చాం కదా, ఇంకా వాడు రాలేదు. ఎందుకైనా మంచిది వాడికోసారి ఫోన్ చెయ్యరా. అంతేనంటావా? నా కోసం ఒక్కసారి ప్లీజ్. సరే నీకోసం ఫోన్ చేసి అడుగుతా. రే నువ్వు చెప్పినట్టే హోటల్కి వచ్చాం. ఆహా అలాగంటావా? అయితే ఓకే. ఏమైందిరా? అదా వాడికి రావడం కుదరదన్నాడ్రా. వినరా మరి? నువ్వేం కంగారు పడకరా, ఏం మొహమాట పడకుండా మనకు కావాల్సింది తినమన్నాడు. మరి బిల్లు ఎవడు కడతారా? ట్రంప్ వచ్చి కడతాడు. అన్నిటికీ కంగారే నీకు. తినమన్నాడు, బిల్లు కట్టడా? మన ఇద్దరం తిన్నాక బిల్లు ఎంత అయిందో చెప్తే ఆ ఫోన్లో కడతానన్నాడు. నమ్మచ్చంటావా? రే నీకు నమ్మకం లేకపోతే పో, నేను మాత్రం ఆర్డర్ ఇస్తున్నా. ఎవరండి? చెప్పండి సార్, మీకేం కావాలి? తమన్నా కావాలి. సారీ సార్, తమన్నా షూటింగ్ లో ఉంది, దొరకడం చాలా కష్టం. నాకే పంచా? సర్లే గాని తినడానికి ఏముంది? అన్నం ఉంది. మళ్ళీ పంచ్? అది కాదండి, వేడి వేడిగా తినడానికి ఏముంది? వేడివేడిగా బుగ్గుంది. మళ్ళీ పంచ్? అయితే ఒక పని చేయి, ఒక ప్లేటు వేడి వేడి బొగ్గులు తీసుకురా. ఫస్ట్ నువ్వు టేస్ట్ చేసి నాకు ఇవ్వు, ఆ తర్వాత నేను తింటా. అది సార్. పంచులు నీకే కాదురా, నాకు కూడా వేయడం వచ్చు. వెళ్ళి 2 సీబీలు తీసుకురా. ఓకే సార్. అబ్బా ఏంటోరా, వాడి మూలంగా ఈ రోజు మన ఇద్దరం సీబీలు తింటున్నాం. అవునురా. సార్ ఇదిగోండి. రే ఇక మొదలు పెడదామా? లెట్స్ గో. కానీ మరి అబ్బా, వాడి దయతో ఫుల్గా బిర్యానీ తిన్నానురా. ఇంకా వారం రోజుల వరకు ఏం తినాల్సిన అవసరం లేదు నాకు. సార్ ఇంకా ఏమైనా కావాలా? అబ్బా దేవుడు ఒక పొట్టనే ఇచ్చాడ్రా, ఇంకొక పొట్ట ఇచ్చుంటే బాగుండు. పేరుకి అలా పక్కన పడి ఉంటుంది. సరేనయ్యా, వెళ్ళి బిల్లు తీసుకురా. ఓకే సార్. సార్ ఇదిగోండి బిల్లు. ఒక్క నిమిషం. రే బిల్లు వచ్చింది.
బిల్లా 1000 రూపీస్ రా. నువ్వు కడితే మేము వెళ్ళిపోతాం. మేం కట్టడం ఏంట్రా, ఈరోజు నీ బర్త్డే కదా. ఏంటి కాదా మరి? ఏంట్రా ఏమైంది? ఈరోజు వాని బర్త్డే కాదంటరా, మరి ఏప్రిల్ ఫూల్ అంట. వాడు మనల్ని ఫూల్స్ చేశాడ్రా. ఆ, ఏమండి, ఇప్పుడు మీ హోటల్లో మరి బిల్లు కట్టకపోతే ఏం చేస్తారు? ఓ ఇట్స్ వెరీ సింపుల్. ఓ సింపుల్ అంటరా? జస్ట్ పిండి రుబ్బడం, ప్లేట్లు తోమడం, హోటల్ మొత్తం క్లీన్ చేయడం.